అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన సిటీ లైఫ్ హడావిడికి, పొల్యూషన్కి, వీటన్నింటికీ చాలా దూరంగా ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నిధి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్రదేశం పేరే ఘటిక సిద్ధేశ్వరం. పదండి, ఆ అద్భుత ప్రదేశంలోకి ఒక ప్రయాణం చేద్దాం. చూశారు కదా, ఈ మాట ఎంత నిజమో. నిజంగా అక్కడడుగు పెట్టగానే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతాం. పక్షుల కిలకిలరావాలు, పచ్చని చెట్లు, కొండలు, మనస్సుకి ఒక రకమైన ప్రశాంతత దొరుకుతుంది. ఇంతకీ ఈ అద్భుతమైన ప్రదేశం ఎక్కడుంది అనుకుంటున్నారా? మన నెల్లూరు జిల్లాలోని నల్లమల అడవుల్లో, ఎత్తైన కొండల మధ్య పచ్చదనం నడుమ దాగి ఉన్న ఒక ప్రాచీన పుణ్యక్షేత్రమే ఈ ఘటిక సిద్ధేశ్వరం. సరే, ఇంత ప్రశాంతంగా ఉంది, బావుంది. మరి దీని వెనకున్న కథేంటి, చరిత్రేంటి? ఒకసారి లోతుల్లోకెళ్ళి చూద్దామా? ఇది కేవలం గుడి మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. పురాణాల ప్రకారం చూస్తే 6వ శతాబ్దానికన్నా ముందే ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేశారని అంటారు. ఆ తర్వాత 1406లో విజయనగర రాజులు ఈ ఆలయానికి గోడలు కట్టించారు. ఇక మనకు దగ్గరగా అంటే 1974లో కాశీనాయన అనే ఒక మహానుభావుడు ఈ క్షేత్రాన్ని మళ్లీ పునరుద్ధరించి దానికొక కొత్త ఊపిరి పోశారన్నమాట. అంతేకాదండోయ్, ఇక్కడ చరిత్రతో పాటే ఒక సజీవమైన నమ్మకం కూడా ఉంది. అదేంటంటే, ఈ కొండల్లోని గుహల్లో ఇప్పటికీ సిద్ధులు, సాధువులు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా తపస్సు చేసుకుంటూ ఉంటారని స్థానికులు చాలా గట్టిగా నమ్ముతారు. అందుకే ఆ ప్రదేశానికి అంత పవర్ అంటారు. ఇప్పుడు ఈ ఆలయంలో అన్నింటికన్నా ముఖ్యమైన, అసలు ఈ టెంపుల్కి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చిన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే నిత్యాన్నదానం. ఇది కేవలం భోజనం పెట్టడం అనుకుంటే పొరపాటే. అంతకు మించి చాలా ఉందిందులో. 1974 ఈ సంవత్సరం ఈ ఆలయ చరిత్రలో చాలా స్పెషల్. ఎందుకంటే అప్పుడే భగవాన్ శ్రీ కాశీనాయన గారు ఒక గొప్ప సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఇక్కడికి ఎవరొచ్చినా సరే వాళ్లు ఆకలితో వెనక్కి వెళ్లకూడదు అని. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ అన్నదానం ఆగకుండా జరుగుతూనే ఉంది. సో, నిత్యాన్నదానమంటే కేవలం ఉచితంగా భోజనం పెట్టడమేనా? కాదు. వచ్చిన భక్తులందర్నీ సమానంగా చూస్తూ, వాళ్ల సేవలో పాల్గొంటూ మనమంతా ఒకటే అనే ఒక గొప్ప భావనని ఇది చూపిస్తుంది. అందుకే ఇది ఈ ఆలయానికి ఆత్మలాంటిది. అయితే ప్రతిరోజూ ఎన్ని వందల మందికి అన్నం పెట్టడమంటే మాటలా? ఎలా సాధ్యం? అక్కడే మనకు 2 అద్భుతాలు కనిపిస్తాయి. మొదటిది స్థానిక రైతుల భక్తి. వాళ్లు తమ పంట పండగానే అందులో మొదటి భాగాన్ని గుడికే ఇచ్చేస్తారట. దాంతో వంటగది ఎప్పుడూ కలకలాడుతూ ఉంటుంది. ఇక రెండోది అక్కడున్న కోనేరు. పైకి చూస్తే నీళ్లు లేనట్టు, ఎండిపోయినట్టు కనిపిస్తుంది. కాని ఎంతమందొచ్చినా ఆలయ అవసరాలకి సరిపడా నీళ్లు మాత్రం కిందనుంచి ఊరుతూనే ఉంటాయట. అద్భుతం కదా? సరే, ఇంత గొప్ప ప్రదేశానికి వెళ్ళాలి అనిపిస్తోంది కదా? మరి ఎలా వెళ్ళాలి? ఆ ప్రయాణం కూడా ఒక చిన్న అడ్వెంచర్లాగే ఉంటుందన్నమాట. ఈ గుడి నెల్లూరు సిటీ నుంచి సుమారుగా ఒక 100–115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జర్నీ కొంచెం పెద్దదే, కాని దారిలో ఆ పచ్చదనం చూస్తే ఆ అలసటంతా మాయమైపోతుంది. ఎలా వెళ్లాలంటే, మొదట మనం ఆత్మకూరు, ఉదయగిరి మీదుగా పోలంగారిపల్లె అనే ఊరికి చేరుకోవాలి. అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఆ ఊరి నుంచి గుడికి డైరెక్ట్గా బస్సులు అవేమీ ఉండవు. చివరి 12–15 కిలోమీటర్లు మొత్తం అడవి మధ్యలో ఉన్న మట్టి రోడ్డుపైనే ప్రయాణం. సో, మన సొంత వెహికల్ లేదా ఆ ఊర్లో దొరికే ఆటోలే దిక్కు. ఎక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలు రోజుల్లో వెళ్తే మన ఓన్ వెహికల్ కంపల్సరీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. కానీ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి లాంటి పెద్ద పండగలప్పుడు మాత్రం స్పెషల్గా ఆర్టీసీ బస్సుల్ని నడుపుతారు. అప్పుడైతే ప్రయాణం చాలా ఈజీ అయిపోతుంది. బా, ఇంత కష్టపడి అడవిలో ప్రయాణం చేసి వెళ్ళినందుకు మనకేం దొరుకుతుంది? మాటల్లో చెప్పలేని ప్రశాంతత, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఒకవేళ ఈ ఆలయాన్ని దాని అసలైన వైభవంతో చూడాలనుకుంటే మహాశివరాత్రికి గానీ, కార్తీక పౌర్ణమికి గానీ ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో ఆ ప్రాంతమంతా భక్తులతో, దీపాలతో, పండుగ వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. అసలు మనం చేసే ఏ ప్రయాణమైనా నిజంగా ఎక్కడ ముగుస్తుంది? మనం అనుకున్న చోటికి చేరగానేనా?
లేక మధ్యలో దొరికే అనుభవంతోనా? బహుశా ప్రయాణం ముగిసేది ఒక చోట్లో కాదేమో, ఒక క్షణంలో. ఘటిక సిద్ధేశ్వరంలో ఆ నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు, అందరితో కలిసి ఆ అన్నం పంచుకుంటున్నప్పుడు మనసుకి దొరికే ఆ ప్రశాంతతే ఆ ప్రయాణానికి అసలైన ముగింపు. అదే నిజమైన గమ్యం.